ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను బ్రోకలీ ఫ్రై తీసుకున్నాను. దీంతో బ్రోకలీతో ఫ్రై అనేది చేస్తాను. జీడిపప్పు పొడి వేసి బ్రోకలీ ఫ్రై అనేది చేస్తాను. అందరూ అందరూ మందారి కిచెన్ అంటున్నారు. మందారి కిచెన్ కాదు, మనందరి కిచెన్ బ్లాగ్స్. ఓకేనా? మనందరి కిచెన్ బ్లాగ్స్. కొంతమంది ఏంటంటే నోరు తిరగక మందారి కిచెన్ అని అంటున్నారు. హేమలతక్క వాళ్ళు, ఇంకా కృష్ణన్న ట్రావెల్స్ వాళ్ళందరూ. మందారి కిచెన్ కాదు, మనందరి కిచెన్ బ్లాగ్స్. ఓకేనా ఫ్రెండ్స్? కన్ఫ్యూజ్ అవ్వకండి. కింద నా ఫోటో వస్తుంది, చూడండి. ఓకేనా? ఇప్పుడు నేను ఒక బ్రోకలీ అయితే తీసుకున్నాను. బ్రోకలీ అనేది అంటే చాలా మంచిది హెల్త్కి. ఒకటి తీసుకున్నాను. ఇది కట్ చేసుకొని ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను. ముందైతే ఇది కట్ చేసుకుంటాను. కడాయి పెట్టుకున్నాను. బ్రోకలీ అన్నీ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. చిన్న ముక్కలు కట్ చేసుకొని 2-3 సార్లు కడిగి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. బ్రోకలీ అనేది కడాయి అయితే పెట్టుకున్నాను. ఆయిల్ వేస్తాను. ఎక్కువ అయితే పట్టదు ఆయిల్ అనేది. ఒక 2 స్పూన్లు వేసాను ఆయిల్. ఇలా కారం వేసుకోవద్దు, అంటే మిర్చి పౌడర్ వేసుకోవద్దు. ఎండుమిర్చి అనేది వేస్తున్నాను, కారం వేసుకోవద్దు. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కింది. కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు అవి ఫ్రై అవుతున్నాయి కదా, ఒక్క నిమిషం ఫ్రై అవ్వాలి. సరిపోయింది. ఇప్పుడు బ్రోకలీ అంతా కూడా వేసేస్తున్నాను. ఇందులో అంతా వేస్తాను. కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు, ఎక్కువ కాదు, చిటికెడే వేసేసి కలిపేయాలి. బ్రోకలీ అనేది చాలా మంచిది. ఇప్పుడు చలికాలంలో ఎక్కువ వస్తుంది. బ్రోకలీ అంటే చాలామంది ఏంటో అనుకుంటారు. బ్రోకలీ అంటే ఏం లేదు, మనకి ఇక్కడ కాలీఫ్లవర్ ఎట్లా, ఇంకా బయట కంట్రీలో ఇది గోబీ అట్లా అనమాట. ఫస్ట్ ఇది బయట కంట్రీదేనంట, అంటే బయట దేశంది. ఇప్పుడు మన ఇండియాలో కూడా అమ్ముతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇండియాలో కూడా అమ్ముతున్నారు. మనం కాలీఫ్లవర్ ఎట్లా వండుకుంటామో అట్లనే, అంతే. కానీ చాలా మంచిది. కాలీఫ్లవర్ కన్నా ఇది చాలా మంచిది. బ్రోకలీ అనేది చాలా మంచిది. కలిపేసాను. మూత అనేది పెట్టేసుకున్నాను. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయితే మగ్గాలి. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి చేసుకోవాలంటే చూపిస్తున్నాను. మిక్సీ గిన్నె పెట్టేసుకున్నాను. మిక్సీ గిన్నెలో ఒక 2 స్పూన్ల జీలకర్ర, కొద్దిగా 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ ధనియాలు, జీడిపప్పు, ఎండుమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఎండుమిర్చి నిన్న కారానికి తగ్గట్టుగా వేసుకుంటాను. ఎండుమిర్చి అనేది, జీడిపప్పు కూడా వేసుకోవాలి, చూపిస్తాను. చూడండి, జీడిపప్పు మెయిన్ దీనికి టేస్ట్ వచ్చేదంతా జీడిపప్పుతోటి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్రతోనే. జీడిపప్పు అయితే కంపల్సరీ వేసుకోవాలి. నేనైతే ఒక 2 గుప్పలు వేసాను జీడిపప్పు, అంటే 2 పిడికీలు వేసాను. ఇదంతా కారానికి తగ్గట్టుగా మనం ఎండుమిర్చి వేసుకొని పొడి చేసేయాలి. ఇది అంతే. 2 నిమిషాలు అయితే మగ్గనిచ్చేద్దాం బ్రోకలీ అనేది. బ్రోకలీ అనేది ఎక్కడి వరకు వచ్చిందో చూడండి, చాలా వరకు మగ్గింది. సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం మనం ఇప్పుడు. చాలా వరకు అయితే బ్రోకలీ అనేది మగ్గింది. టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది వేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత అనేది పెట్టేసుకోవాలి. ఇందులో వాటర్ అయితే వేయొద్దు. కారం పొడి ఉంటుంది కదా, కారం పొడి వేయొద్దు. ఎండుమిర్చి పొడి చేసి వేసుకోవాలి. దాని టేస్ట్ డిఫరెంట్, దీని టేస్ట్ డిఫరెంట్. సాల్ట్ అయితే వేస్తున్నాను, టేస్ట్కి తగినంత సాల్ట్. కొద్దిగా పడుతుంది, ఎక్కువ పట్టదు. సాల్ట్ అనేది సరిపోతుంది. సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి కలిపి ఇంకొక 2-3 నిమిషాలు అయితే మూత అనేది మనము పెట్టేద్దాము. ఇంకా 2-3 నిమిషాలు అయితే కొంచెము ఈ బ్రోకలీ అనేది మగ్గాలి. ఒక 50% మగ్గింది, 50% మగ్గలేదు. స్టవ్ సిమ్లో పెట్టే బ్రోకలీ అనేది మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టేసే, మనకి వాటర్ అనేది వేయొద్దు కదా, స్టీమ్కే మగ్గించుకోవాలి. ఇంకా 2 నిమిషాలు అయితే మగ్గనిచ్చేద్దాం. ఒకసారి మగ్గిపోయింది. బ్రోకలీ అంతా కూడా చక్కగా మగ్గిపోయింది. కలుపుకుందాం ఒకసారి. మంచి స్మెల్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది స్మెల్ అనేది. చపాతీకి అయితే ఇది చాలా బాగుంటుంది. చపాతీకి, అన్నానికి కూడా బాగుంటుంది, కానీ చపాతీకి బెస్ట్ కాంబినేషను. ఉట్టిగా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇది చూడండి,
జీడిపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి పట్టుకుంటుంది. ఇదంతా కూడా పొడి కూడా ఇందులో వేసేసుకోవాలి. మనం ఆ కారం వేయొద్దు, ఆ కారం వేస్తే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లా ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇదంతా కూడా ఇందులో వేసేసాను. పొడి అంతా జీడిపప్పుతో మంచి టేస్ట్ వస్తుంది. జీడిపప్పు జీలకర్రతోటి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అంతా వేసి ఒక 2 నిమిషాలు అనేది మనం మంచిగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు అనేది మూత అనేది పెట్టాలి. ఒక 2 నిమిషాల తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి అనేది తీసుకున్నాము. ఒక 2 నిమిషాలు అయితే ఉంచుతాము. చూడండి అయిపోయింది. 2-3 నిమిషాలు అయితే మగ్గింది. స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. బ్రోకోలీ ఫ్రై అనేది స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపించేస్తాను. స్టవ్ అయితే ఆఫ్ వేసాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపించేస్తాను బ్రోకోలీ ఫ్రై అనేది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బ్రోకోలీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. జీడిపప్పు బ్రోకోలీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు ఉంటే బ్రోకోలీ అనేది తినండి. హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.